ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో ఉన్నామండి. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్‌కెళ్ళావా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ముగ్గురు ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, అలానే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రుల క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు రఘువీరారెడ్డి గారు. ప్రస్తుతం ఆయన పచ్చటి చల్లటి వాతావరణంలో ఉంటున్నారు. రాజకీయాలకైతే చాలా దూరంగా ఉంటున్నారు. మనకు కనిపిస్తుంది కదా, అదే మన రఘువీరారెడ్డి గారి ఇల్లు. రఘువీరారెడ్డి గారితో మాట్లాడిస్తూ అది ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది హోమ్ టూర్లో చేసేద్దామా? వచ్చేసేయండి. ఇక్కడ చూసారా, మన రఘువీరారెడ్డి గారు తాతల దగ్గర నుంచి నాన్నగారులు మొత్తం వంశావాళ్ళంతా ఇక్కడ చూసాం. మనకి తల్లి మీద ప్రేమ ఉంటే, లేకపోతే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే పెద్ద పెద్ద చిత్రపటాలు మనం కట్టించుకుని ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఇక్కడ విగ్రహాలే పెట్టారు. ఇవి కూడా మనం రఘువీరారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాము. సో చూసారండి, రఘువీరారెడ్డి గారు బయటే ఉన్నారు, గ్రామస్తులతో మాట్లాడుతున్నారు, మీటింగ్లో ఉన్నారు. వెళ్దాం రండి. రఘువీరారెడ్డి గారు చాలా బిజీగా ఉంటున్నారు. అంటే ఎవరో ఒకరు గ్రామస్తులు వస్తూనే ఉంటున్నారు. చాలాసేపు నుంచి వెయిట్ చేసాం. ప్రస్తుతానికి కాస్త ఫ్రీగా ఉన్నారు. మనం ఫాస్ట్గా వెళ్ళి ఆ టైం మనం ఆక్యుపై చేసేద్దాం. రండి సార్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఆశీర్వదించండి మావయ్య. ఆల్ వెల్, ఆల్ వెల్. సార్ చాలా సంతోషంగా ఉంది. ఏమంటారు, చాలా రోజుల నుంచి మిమ్మల్ని చూడక అసలు మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అండ్ మీ ఇల్లు అవంతా ఒకసారి నాతో పాటు మీ ఫ్యాన్స్, మీ అభిమానులు ఒకసారి అందరికీ చూపిద్దామని వచ్చాను సార్. నేను బాగానే ఉన్నాను కదా. చాలా అంటే చాలా బాగున్నారు. మా ఊరు బాగుంది కదా. సూపర్ ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. ఉండిపో నీకు 2 ఎకరాలు ఇస్తాను నేను. అక్కడ వ్యవసాయం చేసుకొని ఉండిపో. నేను ట్రాక్టర్ అంటారు. నేను ట్రాక్టర్ అంటారు. డ్రైవింగ్ ఉన్నాయి చూడు. 40 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ ఉంది. 40 సంవత్సరాలే సార్ అది ట్రాక్టర్. మా నాన్న కొనిపెట్టింది. అవును, మీరు దాని మీద నడుపుతా ఉంటారుగా, చూసాను నేను. నాకు అంటే మనం ఇంటి లోపలికి వెళ్లే ముందు ఒక డౌట్ ఉంది నాతో పాటు అందరికి. చెప్పు, ఏదో ఒకటి చెప్పు. మీరు 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు క్యాబినెట్ లో, విజయభాస్కర్ రెడ్డి గారు. అరే నేను ఫస్ట్ నుంచి తప్పే చెప్తున్నాను. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను 3 సార్లు అంటున్నాను కాదు, 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 ముఖ్యమంత్రుల క్యాబినెట్ లో 12 సంవత్సరాలు మంత్రిగా చేశారు. సాధారణంగా ఒక సిటీ లైఫ్ కి అలవాటు పడిపోతాం కదా మనం, కూల్ గా ఉండాలని. అప్పుడు కూడా నేను ఏ చిన్న అవకాశం వచ్చినా ఊరికి వచ్చేవాడిని. అర్ధరాత్రి నేను వచ్చి ఇక్కడ వచ్చి నా పంట పొలాలు చూసుకొని ఇక్కడ నుంచి పోయేటువంటి వాడిని. నేను వచ్చి ఇక్కడ నాకు పడుకుంటేనే నాకు బాగా ఇష్టం. తప్పని పరిస్థితులు అయితే బయట ఉండే తప్ప ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఎక్కడ ఉన్నా కూడా ఇంటికి వచ్చేట్టు ఇక్కడికే వచ్చేసిండేవారు. మరొకసారి మీ ఇల్లు చూపిస్తారా? థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటి సార్ నాకన్నా ఎత్తుంది? అది ఎత్తులేదు, నువ్వు పొట్టిగా ఉన్నావు. అది ఎత్తులేదు, నువ్వు పొట్టిగా ఉన్నావు. నేనే పొట్టిగా జోకేస్తారు. ఇప్పుడు ఈ ఇంటి గురించి నేను తెలుసుకున్నప్పుడు
సుమారు 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఇల్లు అంట ఇది. 130 సంవత్సరాలు. మళ్ళీ తప్పే. అయిందా? బాగైందా? 130 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇల్లు. అక్కడ ఎదురుగున్న రావి చెట్టు వయసు ఇంటి వయసు రెండు ఒకటే. 130 సంవత్సరాలు. రావి చెట్టు నాటడము ఇంటి పునాది వేయడం రెండు ఒకేసారి జరిగింది 130 ఏళ్ల కింద. ఇవి కూడా అప్పుడే ఇది కాదమ్మా, ఇది మార్చినాము. వెనక ఉంది తలుపు, ఇక్కడ ఉన్నటువంటి తీసి అక్కడ పెట్టాము. అది 130 సంవత్సరాలది. అలానే అది ఎట్లా ఉందో అలానే ఇది మళ్ళీ 2003వ సంవత్సరంలో రెనోవేట్ చేసినాము. ఇల్లు రెనోవేట్ చేసాడు, కొన్ని మార్పులు చేర్పులు కాలానుగుణంగా చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఇల్లు బేస్ వచ్చేసి మనకి 130 సంవత్సరాల క్రితం నాటిది. ఈ ఇల్లు రెనోవేషన్ చేసి కూడా 40 ఏళ్ళు దాటేసింది. 2003 అంటే 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలా? ఓకే, 21 సంవత్సరాలు దాటి. ఓకే, సో రండి లోపలికి, నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. సార్, ఇది మనం పూర్వకాలంలో చూసిన ఇంటి తలుపుల్లానే ఉన్నాయి కదా? అవునమ్మా. ఇక్కడ శ్రీమతి నరసమ్మ గారు అన్నదాత, 1 కోటి మందికి పెట్టాను. ఆమె లైఫ్ టైంలో 1 కోటి మందికి భోజనం పెట్టారు. ఒకరే 100 సార్లు తినిండొచ్చు, ఒకరు ఒకసారి తినిండొచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సమానం. అందరూ వాళ్ళు పూర్తి పేదరికంలో ఉండేవాళ్ళు ఉండొచ్చు, సామాన్యుడు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, కేంద్ర అందరికీ అన్నం పెట్టింది. మీరు రాజకీయాలలో యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్ళారు? పెద్ద వాళ్ళు? మా ఇంటికి మా ఊరికి దాదాపు ఒక 5-6 మంది ముఖ్యమంత్రులు, ఒక 5-6 మంది గవర్నర్లు, కేంద్ర మంత్రులు అందరూ ఉండేవారు. మంచి సందడిగా ఉండేది. పెద్ద స్వాములు అందరితోనే వచ్చారు. ఇది మీ పూజ గది? అవునమ్మా. ఖచ్చితంగా ఉదయాన్నే లేచి మీరు దండం పెట్టుకుని బయటకు వెళ్తారు. ఓకే, చూసారా మళ్ళీ తలుపులు ఎక్కడికి వచ్చేస్తారు? ఇది 130 సంవత్సరాలు. 130 సంవత్సరాలు. 130 సంవత్సరాల క్రితం. దీనికి కూడా గడియలేదు? లేదు. ఇక్కడ ఎలుగుబంట్లు వస్తూ ఉంటాయి. నాకు ఎలుగుబంట్లు ఇక్కడ వస్తూ ఉంటాయి. ఎలుగుబంట్ల ఇప్పుడు వద్దు. పనస చెట్టు అక్కడ ఉంది, పనస చెట్లు ఉన్నాయి. అక్కడ అల్లం నేరేడు ఉంది, మామిడి ఉంది. ఆయా సీజన్లో వస్తుంటాయి, హ్యాపీగా తింటాయి, ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మీ ఇంటికి ఎలుగుబంటి ఒక గెస్ట్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం పిలవద్దు దాన్ని. సో ఎలుగుబంటు నువ్వు అందరి సమానమైన, ఓకే, సో ఇదంతా ఇంతకు ముందు మీరు అన్నట్టు పశువులు అవన్నీ ఉండేవండి? అవునమ్మా, ఇప్పుడు కూడా పశువులు అక్కడ ఉన్నాయి కదా. అక్కడ ఉన్నాయి పశువులు అక్కడ ఉన్నాయి. నా గడ్డి వామ అక్కడ ఉంది. ఓకే, మన ఆయన కాలం నాటితే బండి ఉంది. అవునా? వెళ్దామా స్లోగా? సో ఇదంతా మీ తోట అనాలా? ఇల్లు ఇదే గ్రామం, ఇదే ఇల్లు. ఇక్కడ హళ్ళీకార్ అని కర్ణాటకలో చాలా ఫేమస్ ఎడ్లు ఇవా? నిజమే, ఇటువంటివి మనం ఈ మధ్యలో ఎక్కడ చూడలేదు. చాలా నాజూకైనటువంటి. సో ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటాను, కొత్త తెస్తాను, అమ్ముతాను. అవునా? ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి? 1,60,000 రూపాయలమ్మా. ఒక్కొక్కటి 1,60,000? జత 1,60,000. కన్నడ ఆవులు ఇవి. తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది. వాడిని హళ్ళీకార్ అంటారు. ఈ బ్రీడ్ ని హళ్ళీకార్ అంటారు. అది గిర్రమ్మ ఆవది, బ్రౌన్ ఉంది కదా, అది గిర్రావది. అది తల్లి పాలతో సమానం. అది ఈరోజు 150-200 రూపాయలు 1 లీటర్ పాలవి. అంత కాస్ట్లీ. ఈరోజు మీరు ఫార్ములా మిల్క్ అంటారు కదా పిల్లలకి ఇచ్చేది, తల్లి దాంతో సమానం. ఇది ఒంగోలమ్మ. ఇది ఒంగోలు గిత్త అంటారు. ఇది ఒంగోలు ఆవు. ఇది ఒంగోలు ఆవు. ఓకే, దాని గిత్తలు ఉంది, అవి కూడా ఇచ్చేస్తే నేను. గిత్తలు అంటే బాయ్ గిత్తలు. కరెక్ట్, వచ్చేసింది నాకు. ఓకే, సో మీకు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంక ఇదే ప్రపంచం.
కదా ఇదే ట్రీ హౌస్ కూడా ఉన్నట్టుంది మీ దగ్గర ఎస్ అమ్మా కదా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు వెళ్దాం నా మనవరాల కోసం అదా ఓకే ఆన్ హర్ డిమాండ్ అది ఇక్కడ ఇవన్నీ మిషనరీ ఎక్విప్మెంట్స్ ఓహో అన్నీ ఉంటాయి ఇక్కడ మిషనరీ అదంతా ఉంది ఎక్విప్మెంట్స్ ఇంకా మీకు ఖాళీ సమయం అనేది లేదండి జాగ్రత్త ఇది మా నాన్నగారి బండి కావేరప్ప అమ్మో చూసారా పిలుస్తున్నాయి మిమ్మల్ని అవి ఇది రఘువీరారెడ్డి గారి నాన్నగారు ఉన్నప్పుడు నున్న బండి ఎడ్ల బండి అది ఎన్నేళ్ల తరము మన ఇంట్లో పాతవి ఏమన్నా ఉంటే తీసి బయటికి ఉంటాం కొత్త సామాన్లు వస్తాయి కదా అని ఎందుకు పాతవి ఉంచొద్దు అని కానీ చూసారా 100 ఏళ్ల చరిత్ర ఉంది దానికి వీళ్ళున్నంత వరకు వాటికి రిపేర్లు చేస్తూ ఉంటాం అమ్మా రిపేర్లు చేసుకోండి ఇదో ఇవి జెర్సీ అంటారు వీటిని ఇవి హెచ్ఎఫ్ అంటారు హెచ్ఎఫ్ జెర్సీ ఇవన్నీ కూడా పాలిచ్చేటువంటివి పిలుస్తున్నాయి అవి ఇంకంతే అంటే మనకి చెప్పి వాటికి నీళ్ళ మేత చూడరా అని చెప్పడానికి సో ఇవన్నీ నేరేడు చెట్లు నేరేడు చెట్లు అవి అబ్బా ఇప్పుడైతే రావేమో కదండి ఇప్పుడు కాదు జూలైలో వస్తాయి జూన్ జూలైలో వస్తాయి నువ్వు జూన్ జూలైలో వస్తే హ్యాపీగా తినచ్చు నేరేడు పళ్ళు తినడం గురించి నీవే కోసి తినచ్చు మీరు నాకు చెప్పారుగా 2 ఎకరాలు ఇస్తాను నన్ను వచ్చి వ్యవసాయం చేయమని తప్పకుండా అది కష్టం అండి ఇది గడ్డివామి ఇప్పుడు ఒకప్పుడు 30-40 ఏళ్ల క్రితము ఎవరైనా వాళ్ళ పిల్లను ఇంటికి ఇవ్వాలి అని అంటే అల్లుడు ఎవరైతే అనుకుంటున్నారో ప్రపోజల్ వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ బ్యాంకులో డబ్బు ఎంత ఉంది నగలు ఎంత ఉంది వాళ్ళ ఇంట్లో ఏముంది అని చూసేవాళ్ళు కాదు నీ మాదిరి ఇల్లు చూసేవాళ్ళు కాదు వాళ్ళు అంటే నువ్వు అంటే కంపారిజన్ కాదు పిల్లని ఇవ్వాలి అని వచ్చే వాళ్ళకు ఫస్ట్ వెనక కళ్ళంలో దొడ్లో ఇది గడ్డి ఎంత ఉంది అని చూసాడు దాన్ని బట్టి వాడు ఎంత శక్తివంతుడు ఎంత బలవంతుడు సో నా బిడ్డ ఎంత సుఖంగా ఉండగలుగుతుంది ఇక్కడ అని బేరీ చేసేవాళ్ళు ఎందుకు అసలు గడ్డివాముకి పెళ్లి కొడుక్కి సంబంధం అంటే అప్పుడు మెషినరీ లేదు మెకనైజేషన్ లేదు అంత పశువులతోనే మా నాన్న ఉన్నప్పుడు 24 జతల ఎడ్లుండేవి 24 జతలు 40 మంది పనిచేసేవాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడంతా మెకనైజేషన్ లేదు కదమ్మా సో అప్పుడు ఆ పశువులకంతా కూడా గడ్డి కావాలి కదా అటు ఉన్నటువంటి బర్రెలకు ఆవులకు వీటికన్నిటికి కూడా కావాలి కదా ఇప్పుడున్నవి ఎంత మా నాన్న ఉన్నప్పుడు దాదాపు 100కు పైన ఉండేటువంటివి ఇప్పుడు తగ్గినాయి ఎక్కడ పట్టుక మ్యూజిక్ పాపం ఇది ఏమంటారు ఏదమ్మా వాటర్ వస్తుంది కదండి ఇందులోకి వాటర్ ఇక్కడ వస్తుంది వచ్చి పొలాలకంతా పెట్టడానికమ్మా దీన్ని ఏమంటారు ఒక్క తోట ఇది నీళ్ళ తొట్టి అంటాం నీళ్ళ తొట్టి ఓకే ఇప్పుడు మన పైపుల ద్వారా ఇక్కడికి వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మొక్కలన్నిటికి వెళ్ళిపోతుంది వీటికి వాటికి అన్నిటి కూడా నీళ్ళు ఇవేంటి సార్ అంత పొడుగ్గా ఉన్నాయి నేను పోతాను నాకు ఇది వద్దు ఒక్క అంటే పోక మనము తంబులు వేసుకుని నేను దూరం నుంచి చూస్తుంది ఎగ్జాక్ట్లీ కొబ్బరి చెట్టు ఏమో అనుకుంటున్నాను కాదు ఇది కొబ్బరి ఇది కొబ్బరి చెట్టు ఇది కొబ్బరి ఒక్క చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు అసలు ఒక్క చెట్టు ఇలా ఉంటది అనుకోండి ఎప్పటి వరకు నేను ఒకసారి కూడా అనుకోలేదు సార్ 30 సంవత్సరాలు ఇది 30 సంవత్సరాలు ఇది అది మొన్న నేను నాటింది అంత 6 months అయింది 6 months ఇది రావాలంటే 6 సంవత్సరాలు పడుతుంది మధ్యలో కొన్ని పోయినాయి కదా పోయిన ప్లేస్ లో రీప్లేస్ చేస్తాము అది వస్తుందమ్మా ఒక్క చెట్లు అనేది ఇదే ఫస్ట్ టైం సార్ నేను చూడడం ఇలా ఉంటాయని కూడా నాకు తెలీదు తేజస్వి లోగ్ హై హమారే పాస్ కితనే షాందార్ విచార్ రఖతే ఇది నా బుల్లెట్ మోటార్ సైకిల్ అమ్మా ఓ 8 ఏళ్ల కింద నా 60వ సంవత్సరము బర్త్డేకు
నా కొడుకు వాడు వాళ్ళ అమ్మ కంపెనీలో పనిచేసేవాడు. ఓకే. ఇప్పుడు మొత్తం కంపెనీ వాడే నడుపుతున్నాడు అనుకో. వాడు అక్కడ పనిచేసేటప్పుడు వానికి వాళ్ళ అమ్మ జీతం ఇచ్చేది. దానిలో ఆ రోజు మన ఫస్ట్ శాలరీలో నాకు తెచ్చిచ్చాం. ఇప్పుడు నడుపుతారా మీరు? రైడ్కి పోవాలైతే మనం. ఎస్ యూ కెన్ గో. రామ్మను సార్ ఇది ఒకసారి పెట్టుకొని చెప్తాను. ఏం అవసరం, నాకు అవసరం స్టైల్ సార్. ఏం అవసరం లేదు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నేను పెట్టుకుంటా. అన్నీ అయిపోయింది, ఆ వయసులు అన్నీ అయిపోయినాయి, షోకులు పడిన వయసులు అయిపోయినాయి. రాతని వావ్ సార్ ఎక్కేనా? సార్ ఎక్కాలా? ఓకేనా? బాయ్. వస్తూనే ఉంటుంది. సూపర్ సార్.